స్వాగతం. తీన్మర్ వార్తలకు ఎలకమానాలగన్ని గీమెందుకు ఇట్లా చెప్తుంది అని చూస్తుర్రా? ఇవాళ పొద్దున్న దాకా మీరు నేను మనమందరం నోట్ల గురించే మాట్లాడుకున్నాం కదా, కాబట్టి ఇలా వార్తలు కూడా గవే ఉంటాయి. మొదలైతే పెద్ద నోట్లు చిచి పెద్దకి తెలుసు చూడండి. చెల్తలేవు పెద్ద నోట్లు, జనం పడుతుండ్రు పాటలు. చిల్లర కోసం పబ్లిక్ తిప్పలు, ఏడ ఉడతలేవు అప్పులు. వంద నోటికి పబ్లిక్ వందనం, 2 రోజులు అదే మన ఇంధనం. అమెరికాల నిజమైంది కోతి జోస్యం, ట్రంప్ సారు గెలుపు కాదు ఆస్యం. చిల్లర దందాలకు మంగ్లీ, నోట్ల బేరం చేస్తున్న సత్తి. పాత అయిన కొత్త అయిన 500 రూపాయల నోట్లు తీసుకుంటాం. ఉత్తగియ్య బుద్ధి కాకుంటే అల్లమొరబ్బనన్న శనగ బటాలనన్న పెడతాం. మోడీ సార్ ప్రధానమంత్రి కొలువుకెక్కి 2.5 ఏళ్ళైంది. ఎన్నో కొత్త కొత్త పథకాలు పెట్టిండు, మస్తు ప్రోగ్రాములు చేసిండు, ఎన్నో దేశాలు తిరిగిండు, దేశంలో ఎన్నో మీటింగ్లు పెట్టిండు, అక్కడికొచ్చే ముచ్చట్లు మస్తు మాట్లాడిండు. పాకిస్తాన్ టెర్రరిస్టులను వేసేపించిండు. టీవీలు చూసేటోళ్లకు, పేపర్లు చదివేటోళ్లకు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఉండేటోళ్ళకి తెలిసే ఉంటాయి. కొందరు ముసలోళ్ళకైతే ప్రధానమంత్రి ఎవరు అని అంటే నెత్తికి రుమాలు చుట్టుకుంటాడు, తెల్లగడ్డం ఉంటుంది, మెల్లగా నడుస్తాడు చూడు అని పాత ప్రధానమంత్రిని యాద్ చేస్తారు. కానీ నిన్న రాత్రి సంధి చిన్నోనికి, పెద్దోనికి, ఉన్నోనికి, లేనోనికి, పట్నపోళ్లకు, ఊరోళ్లకు, ఆఖరికి బిచ్చగాళ్ళకు కూడా మోడీ సార్ అంటే తెలిసిపోయింది. ఈయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఎంత పబ్లిసిటీ రాకుంటుండొచ్చు. మోడీ సారు పొరక వచ్చి పెద్ద నోట్ల నూడిచేస్తే స్వచ్ఛ భారత్ కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. 1500 నోట్లు చెల్లయ్యని సాటింపేస్తే ఆఖరికి అడుక్కునే బిచ్చగాళ్ళు కూడా స్పందించిండ్రు. కొండ మీద కోతిని తీసుకొచ్చే నోట్లిల్వా ఒక్క మాటతోని షిత్తు కాగితాలకే పడిపోయింది. పొద్దుగాలటి సంధి కాన్నోడలేడు. బేస్తారన్నాడు కొత్త 500 నోటు 2000 నోట్లు బయటికి తీస్తారట. ఇక ఈ పాత నోట్లను తీసుకుపోయి బ్యాంకుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో ఇస్తే వాళ్ళు కొత్త నోట్లు ఇస్తారు. అది కూడా వచ్చే నెల 30వ తారీఖు దాకానే మార్చుకునే ఛాన్సు. ఇవాళ ఏటీఎం మిషన్లు పనిచేయలే, రేపు కూడా చెయ్యి. ఎల్లుండి సంధి కొత్తవి తీసుకోవచ్చు. కాకుంటే 10 రోజుల దాకా రోజుకు ఏటీఎంల 2000, బ్యాంకుల 4000 ఇడిపించుకోవచ్చు. అంతకంటే ఎక్కువ పైకం అయితే ఇయ్యరు. అంతేకాదుల్లా శనారం అయితారం కూడా బ్యాంకులు పనిచేస్తాయి. ఉరుములేని పిడుగు లెక్క రాత్రికి రాత్రే ఈ నిర్ణయం ఎందుకు చేసిర్రంటే నల్ల పైకం కట్టడి చేస్తందుకట. నోట్లు మార్చుకోవాల్సి ఉంటది కాబట్టి పరుపుల కింద, బండల కింద దాచిన శ్రీమంతులు పైకం మొత్తం బయటికి తీస్తారని సెంటర్ సర్కార్ వాళ్ళు ఉపాయం. ఈ నడుమ పాకిస్తాన్ వాడు దొంగ నోట్లు అచ్చుకోసి మన దేశంలో గల్తీ చేస్తుండు. కాబట్టి ఒక్క దెబ్బకు 2 పిట్టలని పాత నోట్లను పల్లీలు చుట్టే కాగితాలు చేసిండ్రు అన్నట్టు. కరెక్టే, నల్ల పైకం బయటికి రావాల్సిందే, దొంగ నోట్ల అంతూ తేల్చాల్సిందే. కానీ ఎలకలున్నాయని ఇల్లు గాలబెట్టుకోం కదా సార్లు. ఎలకలను బయటికి వెళ్ళగొట్టే ఉపాయాలు ఎన్నో ఉంటాయి. 100కో 100కో ఒక్కడు నల్ల పైకం దాచుకోవచ్చు. వాళ్ళ కోసమని కోట్ల మందిని తిప్పలబెట్టుడు అయితే కరెక్ట్ కాదు. పోల్లా ఇవాళ మా ఊర్లో ఒక పెండ్లుండే. ఇక రాత్రంతా పెండ్లి పనిలో బిజీగా ఉండి బయట ఏం జరుగుతుందో పట్టించుకోలే ఇంటోళ్ళు. ఎగిలి వారంగానే పిల్లోళ్ళు ఉరికొచ్చి ఇస్తామన్న కట్నం మొత్తం ఒక్కబారే ముట్ట చెప్పిండ్రట. అరే అదేంది, ఉగాది పండగ వరకు ఇస్తామన్నారు, లగ్గం కాకముందే ఇస్తున్నారేంది అని మురుచుకుంటా తీసుకున్నారు పిల్లగానోళ్ళు. కట్నం పైకం ముట్ట చెప్పినాం, ఇక లగ్గం పందిర్లో కలుద్దామని పోయిండ్రు పిల్లోళ్ళు. ఇక వెనక సిరి చూడాలి పిల్లగానోళ్ళ కష్టాలు. చేతి నిండా పైకం ఉన్నట్టే కానీ ఏడా చెల్లది. ఆఖరికి లగ్గం చేసిన అయ్యవారు కూడా తీసుకోలేదట. నిన్న మొన్నటి దాకా బిచ్చగాళ్ళు చిల్లర ఆడుకునేటోళ్ళు ఇవాళ అందరూ అదే పనులకు దిగిండ్రు. చిల్లరో రామచంద్ర అనుకుంటా రోడ్ల మీద పడ్డారు. పెట్రోల్ బంకులల్లా పెద్ద నోట్లు చెల్లుతున్నాయని తెలిసి ఇరగబడ్డారు అనుకోరాదుర్రి. సగం ట్యాంక్ పుల్లున్నోడు కూడా లైన్ కట్టిండ్రు చిల్లర వస్తుందని. 1000 నోటు దియ్యా, 200 కొట్టియ్యా, కర్మ చిల్లర అడుగా. అందరికి ఇదే పని చేసే వరకు గింత పనికున్నారు తాతలు అని పెట్రోల్ బంకోడు చిల్లరిచ్చుడే బంద్ చేసిండు. పోసుకుంటే 500 పోసుకో, లేకుంటే కర్మ చిల్లర రేపచ్చి తీసుకో అని షెట్టెక్కి కూర్చున్నారు. ఎక్కువ మాట్లాడితే అది కూడా దొరకదని భయము. 100 రూపాయలు పెట్రోల్ పోసుకున్నా, పెట్రోల్ పోసుకోకపోతే బండి నడవదు, పైసలు ఇవ్వకపోతే వానికి నడవదు. నా బాధ ఏంది?
బండ్ల తాకిడి తట్టుకోలేక కొందరైతే బంకులే బంద్ పెట్టిర్రు. ఇక టోల్ గేట్ల కాడ చిల్లర పంచాలు గేట్లు దునికినాయి. డ్రైవర్లు పోయి 500 నోట్లు తీస్తే చిల్లర లేదని వీళ్ళు, ఇదొక్కటే ఉన్నదని వాళ్ళు. ఇగే ఉన్నది వెనకాల కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్లు అయినాయి. ఇప్పుడు 500 రూపాయల నోటు ప్యాసింజర్ పైసలు ఇవ్వాలి. నేను నా దగ్గర ఒక్క పైస లేదు, వాళ్ళు పైసలు లేవని చెప్పి చిల్లర తీసుకుంటలేరు. ఇట్లా చిల్లర పంచాలు ఉడుతున్నాయనే 2 రోజులు టోల్ గేట్ కాడ పైసలు అడగద్దని ఆర్డర్ వేసింది సెంటర్ సర్కార్. ఆర్టీసీ బస్సులల్లా పెద్ద నోట్లు తీసుకుంటారని తెలిసి బండ్లు కార్లు ఉన్నోళ్ళు కూడా డొక్కు బస్సే ఎక్కిండ్రు. 10 రూపాయల టికెట్ కు 500 నోటు చేతులు పెడితే కండక్టర్ అన్న కళ్ళు బైర్లు గమ్మినాయి. ఎందరికని ఇస్తారు, ఎంతకని ఇస్తారు? బుక్కెడంత బువ్వ తిందామని హోటల్ కాడికి పోతే ఇగో గిట్లా చిల్లర ఉంటేనే లోపలికి రావాలే అని బోర్డులు రాసి పెట్టిండ్రు. కొన్ని హోటలల్లా చిల్లర గట్టలేక తిన్నది గక్కలేక ఊకెనన్నా తింటేది కదరా, ఆకలితో గట్లున్నా అయిపోవు అని అనుకున్నారు. ఇక్కడ ఇడ్లీ తీసుకుందాం పని చేంజ్ వస్తుందంటే ఇతని ఇవ్వని అంటున్నాడు. ఇవాళ ఏం చేయాలి ఇప్పుడు మేము? ఆ టాక్సీ అబ్బాయి అక్కడ ఉన్నాడు. ఇక కూలినాలు చేసుకొని బతికేటోళ్లకు గింత బియ్యం ఉప్పు మిరపకాయ కొందామన్నా మస్తు తిప్పలైతాంది. ఒక్కరికనేంది అందరి చిల్లర కష్టాలే. సందుల సడేమియా లెక్క చిల్లర దందాలు బాగానే నడిచినాయి. ఓసి తీసుకోవాలనుకున్నాం, మా వాళ్ళు ఇవ్వట్లేదు. నేను రెగ్యులర్ గానే అయినా కానీ పాపం ఆన్లైన్ అన్ని ఇవ్వట్లేదు. నాకు తాగేది తినే విద్య ఉంది కాబట్టి దానికి ఏదో మీరు రెస్పాన్సిబుల్ పాత మనిషి అన్నట్టుగా ఇచ్చేయాలి. ఆల్రెడీ వేసినట్టు ఆల్రెడీ వేసిన ఏదో అయ్యప్పని బతలాడు తీసుకుని కమిషన్లు తీసుకొని చిల్లర చేతులు పెట్టిండ్రు. అల్లు వీళ్ళని ఏం లేదు, ఇవాళ అందరు చిల్లర బాధితులే. 400 ఇస్తున్నారు 500కి. ఒక నోటు మారడం లేదు అక్కడ. ఇక జేబులో పెట్టి తిరుగుతున్నా. చేయించుకోనానికి వచ్చిన 500కు 100 రూపాయలు కట్ చేస్తున్నారు. పబ్లిక్ పడుతున్న తిప్పలు చూసి సెంటర్ పైసల మంత్రి అరుణ్ జైట్లీ సారు మైకులో ముంగట్కొచ్చిండు. నల్ల పైకం దాసుకున్నోళ్ళకే తిప్పలు, కష్టపడి సంపాదించినోళ్లకు ఏం కాదని భరోసా ఇచ్చిండు. నోట్లు మార్చుకునే పద్ధతి ఇంకింత ఈజీ చేస్తే బాగుంటదని తీన్మార్ వార్తల తరపున కోరుతున్నాం సారు. వామ్మో, నోట్లు రద్దు చేసుడంటే చిన్న ముచ్చట కాదుల్లో, ఎంత ఆలోచన చేసి చేయాల్సి ఉంటది. ఆ పని మోడీ సార్ చేసిండు. ఇది రాత్రికి రాత్రిని తీసుకున్న నిర్ణయం అయితే కాదు, షానొద్దుల నుంచి మంచి ఆలోచన చేసే ఉంటారు. మనకంటే రాత్రి సార్ చెప్పేదాకా తెలియదు. అవుగని ఇంతకు ఈ ఐడియా సార్కే వచ్చిందా, లేదంటే ఇంకెవరన్నా చెప్పచ్చురా? చెప్తే ఎవరు చెప్పుంటారు కావచ్చు. ఏదైతే 500 రూపాయలు 1000 రూపాయలు ఈ దేశంలో అవసరం లేదు. నేను ఎప్పుడో చెప్పాను, మొన్న కూడా ప్రధానమంత్రి మళ్ళీ ఒక లెటర్ రాశాను, మర్చిపోతారేమో చెప్పి మళ్ళీ రాశాను. చంద్రాల్ సార్ చెప్పిండు కాబట్టే సెంటర్ సర్కార్ వాళ్ళు పెద్ద నోట్లు తీసేసినట్టున్నారు. ఎందుకు సారు అట్లా చేయమన్నావు? రాజకీయ అవినీతి పోతుంది, ఓటర్లకు డబ్బులు ఇచ్చేది పోతుంది. ఫస్ట్ నాలాంటి వాడికి చాలా సుఖంగా ఉంటుంది. అంటే నువ్వు కూడా నోట్లు పోసి ఓట్లు కొనుక్కున్నావా సారు? సరే గాని పెద్ద పెద్ద అద్దని 500 1000 నోట్లు తీసేయమన్నావు. మరి వాళ్ళు అంతకంటే పెద్ద నోటు 2000 ఎందుకు తెస్తుండ్రో జరగ అనుకో సారు. 100కు 120, 100కు 120, 100కు 120. 100 రూపాయలు ఉంటే నేను 120 రూపాయలు నీకే 20 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా. నిజం చెప్పు. 100 రూపాయలు ఉన్నాయా? 120 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా. మీ దగ్గర చిల్లర షాన్ ఉంటది కదా, చూడు డబ్బా చూడన్నా. ఈమె కొలువుకి ఎక్కంగానే దందా సురువు చేసింది. అన్నా 100 రూపాయలు ఉందా? నేనేం చేసుకోవాలన్నా? 500 రూపాయలు పకోడి పొట్లం కట్టుకోవాలన్నా? 500తో పకోడి పొట్లం కడతావా? పొద్దుటి సంది తిరుగుతున్నా, ఎవ్వరిని అడిగినా 100 రూపాయలు నోట్లే లేవని చెప్తుర్రు. అన్న నీ పేరేడుతో కానీ నువ్వు దేవుడు అన్నా. అన్న 200 రూపాయలు అన్నా. ఓ పిల్ల, పైసలేమన్నా పెంకాసులు అనుకున్నావా నీకు అడుగు తీయనీకి? ఇగో అన్న మస్తు రిచ్, పొట్టు 100 నోట్లు ఉన్నాయి తెలుసా అన్నతానా? అన్న నువ్వు మస్తు రిచ్ కదన్నా. అయ్యో, 100 నోట్లుంటే రిచ్ అయింది. నేను 100 రూపాయల నోట్లు ఉన్నోళ్ళతోనే మాట్లాడతా. నీ తాను ఉన్నాయా చెప్పు? 100 రూపాయల నోట్లు అయితేనే మాట్లాడతా. నీ బొంద 100 ఉంటే మాట్లాడుడేంది? ఇప్పుడంతా ఇదే దందా నడుస్తుంది సావిత్రి. కాయమాలం చేసి మా బెజ్జాన్ వార్తలు చదివేచి నీ తాను ఉంటే ఇవ్వు, డబుల్ ట్రిపుల్ చేసిస్తా. అబ్బా ఎట్లా చేస్తావు? అబ్రగతబ్ర అంటే డబుల్ ట్రిపుల్ అవుతాయా? బ్లాక్ మ్యాజిక్ చేస్తావు ఏంది నువ్వు? బ్లాక్ మ్యాజిక్ కాదు సావిత్రి, మన కళ్ళ ముంగటే 100 నోటు బ్లాక్ మనీ అయిపోయింది. ఇదే బ్లాక్ మార్కెట్ అంటే. అయినా 500 1000 నోట్లకి 20 చేస్తున్నావు ఏంది? అవి బ్యాంకులో మార్చుకోవచ్చు కదా. అరే ఎట్లా మార్చుకుంటావు సావిత్రి? 2 రోజులేమో బ్యాంకులకు సెలవు, ఎట్లాగో ఏటీఎంలు పనిచేయవు. ఈ 2 రోజులు 500 1000 రూపాయల నోట్లు తిని బతకన్నా? ఏ ఊకో అబ్బా, అయినా మనసుంటోళ్ళ కాడ 500 1000 రూపాయల నోట్లు ఉంటాయా? 100 రూపాయల నోటు ఉంటేనే ఉండదా? అవునా? నోట్లు ఇసుకే
ఏదో ఓ పర్సు పెట్టు సావిత్రి ప్లీజ్ ప్లీజ్. ఎన్ని వందల నోట్లు ఉన్నాయో అవి ఇట్లా దండం పెట్టుకుంటా దండేసి ప్లీజ్ ప్లీజ్ చూపెట్టవా? ఏ ఊకో 500 1000 రూపాయల నోట్లని నువ్వు షీప్గా తీసేయకు, ఆటికి కూడా ఇలువ ఉంది. నిన్న మొన్న జేబులో 500 1000 రూపాయలు ఉన్నోడే హీరో, ఇప్పుడేమో జీరో. కానీ ఇప్పుడు 100 రూపాయల నోట్లు ఉన్నోడే హీరో సావిత్రి. కాకెలరిచుకో. నువ్వు ముందుగా దందా బంద్ పెట్టు, ఏదన్నా మంచుకున్నా అంటే చాలు అదే చేస్తా అంటది. చిల్లర పనులు కాదు సావిత్రి, చిల్లర ఉన్నోళ్ళకే ఇవాళ విలువ. 10 100 50 ఉన్నోళ్ళకే ఈ రోజు విలువ తెలుసా? వాళ్ళే దేవుళ్ళు. కాయమాలం చేసి బెజ్జాన్ మంచిగా వాతెక్కరెచ్చితు. మా మంగ్లీ చెప్పింది కూడా కరెక్టే. మా ఇంట్లో కూడా 500 1000 రూపాయల నోట్లే ఉన్నాయి. మరి మనం ఏం తినాలి, ఎట్లా బతకాలి? ఇంట్లో ఉంటే చదాలు పట్టిపోతాయి అన్న. మీ తానునే ఒక్క మీ తానునే ఏంటది భుజాన సంచులేంది? ఏం చేస్తుండేడు? ఏమో అడుగుతాండు. పాత అయినా కొత్త అయినా 500 1000 రూపాయల నోట్లు తీసుకుంటాం. ఉత్తగియ్య బుద్ధి కాకుంటే అల్లం మొరబ్బనన్నా శనగ బటాలనన్న పెడతాం. అవ్వా ఏంటి సత్తి, బఠానీలు ఇచ్చి నోట్లు తీసుకుంటావా? ఎవరిస్తారు? వాడితో ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఇంట్లో గ్యాస్ బుడ్డ అయిపోయింది, ఆవిడతో బువ్వకూర వండుకున్నామంట అని అడుగుతున్నా మందిని. తఫాలా తీసుకొని ముఖం మీద గుద్దితే తఫాలా లొట్ట పోవాలి. మళ్ళీ ఏమనుకుంటున్నావు? బువ్వ కూర లేదని ఇంట్లోకి సరుకులు తెమ్మని నేను తోలితే 3000 ఇచ్చినా కదరా, ఏం చేస్తేవి? పొద్దున్నే లేచి 1000 రూపాయల నోట్లు చేతిలో పెట్టి సామాన్ కొనుక్కొని మిగిలిన పైసలతో ఏమన్నా ఖర్చు పెట్టుకో తమ్మి అంటానంటే మా అక్కకు నా మీద ఎంత ఫ్రేమ్ ఉన్నారో అనుకున్నా. ఇంత పాపం అంత అని తెలియసు నాకు. ఏమైందిరా ఇప్పుడు? ఏం చేసినావు నువ్వు ఆ పైసల్ని? తూర్పు గడ్డకు 2 ఎకరాల భూమి కొనుక్కున్నా. ఏం చేసుకోవాలి? ఆ పైసలతో చెమటగినా దూర్చుకోవాలా? ఏడా జల్లంది? నువ్వే తీసుకో, ఖర్చు పెట్టుకో. అయ్యో కళ్ళు పోతాయి బిడ్డ, అవి పైసలు రా. ఎంత కష్టపడితే వచ్చినాయి మనకు. ఎంత తిఫల వాడితే అంది? ఓగుమాలే రానవు. చెల్లని రూపాయి గీతలు ఎక్కువ, చెల్లని లోట్ల కిలువ తక్కువ. ఈమె జంఫాయించింది అంటే ఏంటిదో తిఫల వాడి. ఏం జంఫాయించినావు నువ్వు? చెల్లని లోట్లు అంటే సత్తిగా నువ్వు సామాన్ గీమని ఏం తేలేదా? 1000 రూపాయలు ఇచ్చి కిలో చింతపండు సేట అంటే సెటాకు కూడా రా రొసు అతను ముఖం మీద ఇసురు కొట్టిండు. పెద్ద లొల్లి పెట్టుకున్నా సావుకారుతోని. అయ్యో సావుకారుతో ఎందుకు లొల్లి పెట్టుకున్నావురా? 1000 రూపాయలు నోటు ఇచ్చినా కూడా ఏం రా చిత్తు కాగితాలు ఇస్తున్నావు, కాగితాలు ఏరుకుంటా లెక్క కనిపిస్తున్నాను ఆట అని చేతులున్న రిమోట్ తీసుకొని ముఖానికి ఇసిరిండు. వామ్మో, ఆయనకు పైసలు చిత్తు కాగితాలు లెక్క కనిపిస్తున్నాయారా? ఇల్వ లేదా ఆటికి? ఏం ఇలువనరి? 500 ఇస్తే 300 ఇస్తారంట. ఇంత తిప్పల పడి సగం ధరకు అమ్ముకోవాలనా పైసలు? ఎవ్వడు చారాన నమ్ముతలేడు, తిండి లేదు తిప్పలేరు. 1000 రూపాయలకు ఆటర్ ఫోట్లం కూడా వస్తట్లేరు. అయ్యో తమ్మి, పొద్దుటి సంది నువ్వేం తినలేదు ఆరిగా? హోటల్కి పోయి బిర్యానీ తిన్నామంట జేబులున్న పైసలు 3 సార్లు లెక్క పెట్టినాను ముందల. అబ్బా 100 రూపాయల నోట్లకేమో గిన్నెసి బువ్వ పెడుతున్నారు, 1000 రూపాయల నోట్లలోనేమో మెడలు పట్టి బయటికి తోలుతున్నారు. అగో ఇదెక్కడిదిరో, మనం నడుచుకుంటూ వస్తున్నావేంది? మోటార్ సైకిల్ ఏమైంది? 500 ఇచ్చి 200 పెట్రోల్ కొట్టమంటే మతం అయితేనే కొడతాం, చిల్లర కొట్టమంట అంటున్నారు. అన్ననేమో అంత వట్టిఫాడు గారు మెలిగింది నా జేబులో పోసుకుంటున్నా. ఓ అవునా, సరే కానీ మీ దోస్తు కానీ పెళ్లి కోత అంటేవి కదా, అదేమాయ మరి? ఇంకెక్కడి ఫ్యాన్లీ? 100 రూపాయల నోట్లు ఖర్చు పెట్టనీకి లేక ఫ్రెండ్లు అందరు ఒకతాన కూడి 1000 రూపాయల నోట్లు 500 నోట్లు చూసుకుంటే ఏడుస్తున్నారు. నీ లగ్గం అయితే లేదని నేను కూడా ఏడుస్తున్నా. సతీ, మన ఊరి సౌకారి ఆయన బిడ్డనిచ్చి 5 కోట్ల కట్నం ఇస్తాడట, చేసుకుంటావా? సావుకారు వెనకటి సంది 500 నోట్లు 1000 రూపాయల నోట్లు జమ చేసిండు. అవి ఇస్తే నేనేం చేసుకోవాలి? కార పొట్లాలు కట్టుకోవాలనా? 100 రూపాయల నోట్లు ఇస్తాను కాగితం రాసిమని చేసుకుంటా ఫ్రెండ్లీ. మరి నువ్వు 1000 నోట్లు 500 నోట్లు జమ చేసుకొని సంచులు పట్టుకొని తిరుగుతున్నావు ఎందుకు? మొత్తం నేనే చెప్పాలి, నీకే తెలిసిపాడు గాడు. స్వచ్ఛ భారత్ చేస్తున్నా నేను. సంచులు పట్టుకొని పోతే స్వచ్ఛ భారత ఇదెక్కడ కదరో? ఇండ్లలో చాలా మంది లోట్ల కట్టలు ఏం చేస్తారు? ఫర్ఫుల కింద మెత్తలలో నూకుతారు కదా, అవన్నీ చెల్లని మంది తెలిస్తే నిర్ర పట్టదావితే మీరు అనుకుంటే బయట ఎత్తేస్తారు. అన్ని నింపుకొని వస్తా. ఓ బిత్తిరోడా, అట్లా ఎవరు వారయ్యారా? వాళ్ళు బ్యాంకు పోయి డిపాజిట్ చేసుకుని బ్లాక్ మనీని వైట్ మనీ లెక్క మార్చుకుంటారు. నీకు తెలియదు మనవాడది. ఏం బ్లాక్ వైటో గానీ చిత్తు కాగితాలకు 1000 రూపాయలకు లోట్లకు తేడా లేరు అంటాను. ఎవరన్నా బయట వారేస్తారేమో అంటే ఎవ్వరు వారేస్తూనే లేరు. ఎవ్వరు వారేయారంటే వినబుద్ధి అవుతలేదు నీకు? మోడీ సార్ ఎంత పని చేశారా నాయన. అకౌంట్లో 15 లక్షలు వేసిన మంచిగుండు, ఇప్పుడేమో పైసలు చెల్లకుండా చేసే. చెప్తున్నా కదరా నాయన, చెల్లకుంటే ఏసుడు కాదు, బగ్గ పైకం ఉన్నోళ్ళు నల్ల పైకం దాచుకోకుండా చేసిండు అన్నట్టు. అది నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కదరా నాయన. బగ్గ పైసలు ఉన్నాడు 1000 రూపాయల నోట్లు చెల్లకున్నా కానీ ఎట్లాగైనా బతుకుతాడు. కానీ ఫారోన్ జేబులు 500 నోట్లు కూడా చెల్లకపోతే ఎట్లా బతుకుతారు అక్క? అక్క నీకు ఎరుకుండే ఇచ్చినావు కదా 1000 రూపాయల నోట్లు ఎడ్డోని చూసి. అమ్మ తోర్ర నాయన, నేను ఆఫీస్కి వచ్చేదాకా నాకు తెలియదు. ఇక నువ్వు ఇంటికో, సరే కానీ సెలవు పెడుతుంది పో.
చినిగిపోయిన లోట్లు అంటే జల్లాయి కానీ మంచుకున్న లోట్లు కూడా జల్లకపోతే మన్నుబుక్కి బతకాలనా? నీకేమైందమ్మా? ఊకే పోతా గారా? ఏమన్నా కానీ రేపు ఏమన్నా పనికొస్తాయేమో. ఏడవారేసుకుంటే నేను పైసలన్నా పారేసిన ఇప్పుడు 2,000 రూపాయల లోట్లు 2,500 లోట్లు. నాకైతే తెలియదా? 2,000 రూపాయల లోట్లు 2,500 లోట్లు గిన్నెవరేసిన ఎవరికైనా దొరుకుతుంది. పతొక్కలకు ఒక రోజు వస్తుంది అంటారు. ఇవాళ 100 నోటుకు రోజు వచ్చింది. మామూలు రోజు కాదు, దేశాన్ని శాసించే రోజు. దానికంటే 10 ఎక్కువ విలువ ఉన్న నోటు కూడా 100కే వందనం చేసింది. రోడ్ల పొంట పబ్లిక్ ని పరిగెత్తిచ్చింది. ఏ సందులో దాచుకున్నా 1000 కండ్లతోని దేవులాడుకుంటూరుకొచ్చిండ్రు జనం. నువ్వుంటే చాలు మా ఇల్లు నిండినట్టే, నువ్వుంటే చాలు మా ఆకలి తీరినట్టే, నువ్వుంటే చాలు నేను ఏడికైనా పోయినట్టే, నువ్వుంటే చాలు ఇవాళ నా బతుకు బండి ముంగటికి సాగినట్టే అని ఫీల్ అయినరంటే చూడుండ్రిగా దాని పవర్ ఎంతున్నదో. బ్లాక్ మనీ అంటే ఏందో ఇవాళ తెలిసింది పతొక్కలకి. 100 రూపాయల నోటును బయటికి రానియకపోవడే ఇవాళ బ్లాక్ మనీ. 100కు వందనం చెప్పి అపురూపంగా దాస్తుండ్రు. అరే ఆన్కేంద్రాబాయ్ పర్సులో 400 నోట్లున్నాయి. అర్రా ఇయ్యాల శ్రీమంతుడంటే మనతానేమున్నాయిరా ముష్టి 1000 రూపాయల నోట్లు. నీ అవనా దరిద్రం పాడుగాను. నిన్న ఒకనికి 100 నోట్లు ఇచ్చి 500 నోటు తీసుకున్నారా? అన్న ప్లీజ్ అన్న ఈ ఎర్ర నోట్లు దగ్గర పెట్టుకొని ఒక్క ఆస్మాన్ నోటి అన్న నీకు పుణ్యం ఉంటుందే. అవురా మొన్న నన్ను అప్పడిను మళ్ళా కలవలేదు ఎందుకు? ఎంత కావాలి? నీ తానం మిత్తి తీసుకుంటానారా? ఇగో 500 కట్టుంది తీసుకో, మళ్ళా 10 రోజులు అయినాక ఇద్దువుతి అని బతిలాడుతుండ్రట అప్పులు ఇస్తామని. ఎందుకంటే అప్పుడు కొత్త నోట్లు వస్తాయి కదా. ఇక ఇట్లా పెద్ద నోట్లతోని పొద్దుందాకా తిప్పలబడ్డారు జనం. ఎవరికన్నా ఇవ్వబోతే నేను నీకు ఎట్లా కనబడుతున్నా, నేను ఇప్పుడు చిల్లరగాన్ని అని తిడుతుండ్రట. 1000 నోట్ల కట్టాలని ఒక దిక్కు, 100 రూపాయల నోటుని ఇంకో దిక్కు తక్కెడలేసి జోకితే 100 నోటే కిందికొయ్యే పరిస్థితి వచ్చింది. 100 నోటున్నోళ్ళు 300 మాటల ఆలోచన చేస్తుండ్రు. ఇది ఖర్చు పెడుతున్నా అద్దా అని. షీపుగా చూసే 50-20 నోట్లకు కూడా 24 గంటలల్లా ఎక్కలేని డిమాండ్ వచ్చింది. 10లు 5లకు కూడా ఫుల్ పబ్లిసిటీ పెరిగింది. అరే అంతెందుకు, చిల్లర చిక్కలకు రెక్కలొచ్చి జనానికి సుక్కలు చూపిస్తున్నాయి. అబ్బా ఎప్పటికి మా ఇల్వ గిట్లనే ఉంటే బాగుండు అని అనుకుంటుండొచ్చు. మొత్తానికైతే శ్రీమంతుల తానున్న బ్లాక్ మనీని కంట్రోల్ చేసేందుకు పేదోళ్ళ నోటు బ్లాక్ అయిపోయింది. ఈ చిల్లర తిప్పలతోని అందరు మస్తు గరంలు ఉన్నారు కదా. గందుకే శివరాకర్లా గీ సలసల్లడి వార్త చెప్తున్నాం. చలి బగ్గ పెరిగిందుల్లా. బయటకు వెళ్ళేటప్పుడు జర పైలముండుర్రి, చలికోట్లు తోడుకొని బయటకోన్రి. దవగారి చెవులలో కోకుంటా మప్లర్లు చుట్టుకోన్రి. చలిమంట వేసుకునే సౌలత్ ఉంటే జరసేపు సరి కాపుకుంటే ఇంకా మంచిది. సాయంత్రం కాగానే తలుపులు కిటికీలు అన్ని బంద్ చేయండి, లేదంటే చలికి తోడు దోమల బాధ ఎక్కువ అవుతుంది. పొద్దుగాల లేవనిస్తలేదు, పొద్దుమికి బయట ఉండనిస్తలేదు. చలి 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 గజ్జు నొనుకుతున్నారు పబ్లిక్. దీవాలి పండుగ వెళ్ళిన కాంచెల్లి ఇంకింత ఎక్కువ పెరిగింది. సూర్యుడు వచ్చి నెత్తిని ఓడుస్తున్నా పక్క మించల్లి లేస్తలేరుల్లా. షెద్దర్కి ఇంకో షెద్దర్ జోడించుకొని అంటున్నారు ఎచ్చగా. పొద్దుగాల పనులు చేసుకునేటోళ్లకు, ఆఫీస్లకు పోయేటోళ్లకు బాగానే తిప్పలైతుంది. పొద్దుగాల లేచి ముఖాలు కడుక్కుందామంటే నీళ్ళల్లో చేయి పెడితే మంచు గడ్డలు పట్టుకున్నచ్చే ఉన్నది. ఇంకా ఈ స్కూల్ పోరగాళ్ళు అయితే అమ్మ 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 ప్లీజే నేను ఇంకా జరసేపు అనుకుంటానే, పో సన్నీళ్ళ స్నానం నేను చెయ్యను, నా కుడుకు నీళ్ళే పోయి అని లొల్లి పెడతాండ్రు. ఇక ముసలోళ్ళ పరిస్థితి అయితే చెప్పే వశం కాకుంటున్నది. పొద్దుగూకంగానే షెద్దర్లో ముడుచుకున్నారంటే మళ్ళా 9-10 దాటేదాకా రోడ్ల మీదకే వస్తలేరు. ఊళ్ళలోనైతే చలిమంటలు వేసుకొని జర పెయికి ఎచ్చదనం చేసుకుంటున్నారు. ఇక చలి బిర్రుగా అయ్యే వరకు చలికోట్లకు కూడా ఫుల్లు గిరాకీ పెరిగింది పోండ్రి. రేట్లు కూడా పిరమే ఉన్నాయి, కానీ కొనక తప్పది కదా. ఇంకా ముఖాలకు మూతులకు రాసుకునే క్రీములు కూడా బాగానే అమ్ముడు పోతున్నాయి. చలి దమాయించి పెడుతుంది. తీన్మార్ వార్తలు చూసుడు అయిపోగానే షెద్దర్ ముడుచుకొని వండుకోండ్రి. ఇక ఉంటాం. నేను పోయి రావాలా మరి? నమస్తే.